స్థలాలకు ఫుల్ డిమాండ్. బగ్గుమంటున్న అద్దెలు చదరపు అడుగు ఎంతంటే? రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ నగరం కొంతకాలంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. కొన్నిసార్లు వాటిని అధిగమించి కూడా. అప్పుడు అనురాగ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ముంబై తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన కార్యాలయ మార్కెట్గా నిలిచింది. అద్దెలు కూడా బగ్గుమంటున్నాయి. ఆఫీస్ స్థలాల అద్దెలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఎంఎంఆర్ దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్గా అవతరించింది. ఇక మన హైదరాబాద్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఈ అద్దెల పెరుగుదలలో 2వ స్థానంలో నిలిచి అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్ట్ పాండమిక్ రికవరీ ప్రీమియం ఆఫీస్ స్పేస్లను పెరుగుతున్న డిమాండ్. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనురాగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అనురాగ్ విశ్లేషణ ప్రకారం 2022 నుండి 2025 వరకు వివిధ నగరాల్లో సగటు కార్యాలయాల అద్దెలు ఎలా పెరిగాయో చూద్దాం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 2022లో చదరపు అడుగుకు 131 ఉన్న సగటు అద్దె ఏకంగా 2025 నాటికి 28% పెరిగి 168కి చేరుకుంది. బాంద్రా, కుర్లా కాంప్లెక్స్, బీకేసీ, లోయర్ ఫరేల్, అంధేరి ఈస్ట్ వంటి కీలక ప్రాంతాల్లో ఫైనాన్స్, ఐటీఈఎస్ స్టార్టప్ల నుండి విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ ఈ పెరుగుదలలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. 2022లో చదరపు అడుగుకు ₹59 ఉన్న అద్దె 2025 నాటికి 72కు చేరింది. అంటే 24.1% వృద్ధిని నమోదు చేసింది. ఇది నగరం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో వేగంగా విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కూడా అద్దెలు గణనీయంగా పెరిగాయి. 2022లో 92గా ఉన్న అద్దె 2025 నాటికి 20% వృద్ధితో 110కి చేరింది. నోయిడా, గురుగ్రామ్లో మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, కార్యాలయాల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ అద్దెల పెరుగుదలకు కారణం. బెంగళూరులో జోరు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో కార్యాలయాల అద్దెలు 15.88% పెరిగాయి. 2022లో చదరపు అడుగుకు 82 ఉన్న అద్దె 2025 నాటికి 95%కు చేరుకుంది. వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాలు ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. పూణే, చెన్నై నిలకడ. పూణే, చెన్నై నగరాల్లో మాత్రం అద్దె వృద్ధి కాస్త నెమ్మదిగా ఉంది. పూణేలో 11.1%, చెన్నైలో 9.1% మాత్రమే అద్దెలు పెరిగాయి. పెరగడానికి గల కారణాలు ఏంటి కనుక చూసుకున్నట్టయితే